హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ముందు జాబ్లో జిన్వు 89th ఫ్లోర్లో ఉంటాడు. ఏజిల్ జిన్వుతో 90th ఫ్లోర్ నుంచి టాప్ నోబుల్స్ ఉంటారు. వాళ్ళు ఐఆర్ నోబుల్స్ కన్నా స్ట్రాంగ్. మాతో మాట్లాడి ఎంట్రీ పర్మిట్ ఇప్పించుకున్నట్టు వాళ్ళ దగ్గర కూడా అలాగే ఇప్పించుకోవచ్చు కదా అని చెప్తే జిన్వు ఏజిల్తో, ఒకవేళ నేను మీకన్నా వీక్ అయి ఉంటే కూర్చొని మాట్లాడి ఎంట్రీ పర్మిట్ని ఇచ్చేవాళ్ళ, ఇది కూడా ఇంతే. నేను ఈ డీమన్ క్యాజల్ మొత్తాన్ని క్లియర్ చేసి మీ క్లాన్ని నెంబర్ 1 చేస్తాను అని చెప్తాడు. అది విని ఏజిల్, ఎందుకు మా క్లాన్ని నెంబర్ 1 చేయాలనుకుంటున్నారని అడుగుతుంది. దానికి జిన్వు, ఎందుకంటే నేను నిన్ను లైక్ చేస్తున్నానని చెప్తాడు. ఏజిల్ ఆ మాటలు విని చాలా సిగ్గుపడుతుంది. ఆ తర్వాత జిన్వు 90th ఫ్లోర్కి వెళ్తాడు. ఆ ఫ్లోర్లో చాలా డీమన్స్ను చూసి ముందు ఫ్లోర్ కన్నా ఎక్కువ డీమన్స్ ఉన్నాయి, అలాగే ఆ డీమన్స్ హైయాక్ డీమన్స్ అనుకొని ఆ ఫ్లోర్ని క్లియర్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఈ 90th ఫ్లోర్ నుంచి జిన్వు మన చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే జిన్వు షాడో సోల్జర్స్ని ఆ హైయాక్ డీమన్స్ కంటిన్యూస్గా డెస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. అందుకనే జిన్వు మన చాలా తగ్గిపోతుంది. జిన్వు అన్ని ఫ్లోర్ని క్లియర్ చేసి కరెంట్ 97 ఫ్లోర్లో ఉంటాడు. అంతేకాదు ఆ హైయాక్ డీమన్ నోబుల్స్ని చంపినందుకు జిన్వు 90th లెవెల్కి చేరుకుంటాడు. జిన్వు 90th ఫ్లోర్ నుంచి 97th ఫ్లోర్ వరకు టాప్ క్లాన్స్ని డెస్ట్రాయ్ చేసింది చూసి హ్యూమన్స్ అందరినీ అంత స్ట్రాంగ్గా అని ఎలిస్ జిన్వుని అడుగుతుంది. లేదు, నేను గాక 1 or 2 మెంబర్స్ ఉన్నారు. అది చైర్మన్ గో చాయిన్. వాళ్ళు ఎస్ ర్యాంక్ హంటర్స్ కన్నా స్ట్రాంగ్. నేను చైర్మన్ గో ముందు సేమ్ లెవెల్లో ఉన్నాము, కానీ ఇప్పుడు నేను అతనికన్నా స్ట్రాంగ్ అని చెప్పి ఇక్కడ నుంచి నేను చూసుకుంటాను. నువ్వు మీ ఫ్లోర్కి తిరిగి వెళ్ళిపో అని చెప్తాడు. బట్ ఏజిల్, నేను వెళ్ళను, నేను కూడా నీతో వచ్చి నువ్వు ఫైట్లో గెలుస్తావో గెలవో చూడాలని ఉందని చెప్తుంది. దానికి జిన్వు, నీ ఇష్టం అని చెప్పి 98th ఫ్లోర్కి వెళ్తూ ఉంటారు. ఇంకో పక్క సౌత్ కొరియా ఎయిర్పోర్ట్లో యుఎస్ ఎస్ ర్యాంక్ హంటర్ని చూస్తాము. అతని పేరు గోటో. జేజు ఐలాండ్లోని యాన్స్ని చంపడం కోసం, అలాగే ఎస్ ర్యాంక్ గేట్ని క్లియర్ చేయడం కోసం చైర్మన్ గో పిలిపించింటాడు. గో గనే అతన్ని చూసి నార్మల్ మంచి అయితే కాదని అనుకుంటాడు. జపాన్లో కరెంట్ 21 ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉన్నారు. అందులో 11 ఎస్ ర్యాంక్ హంటర్స్ గోటో ఉన్న సేమ్ గిల్డ్ అయిన బ్లేడ్ గిల్డ్లో ఉన్నారు. జపాన్లోని పవర్ మొత్తం వాళ్ళ గుప్పెట్లో ఉంది. గోటో ట్రాన్స్లేటర్ వచ్చి, మేము ఇక్కడికి వచ్చింది సౌత్ కొరియాకి ఫుల్ సపోర్ట్ ఇవ్వడం కోసం అని చెప్తుంది. అప్పుడు పక్కనే ఉన్న గోటో, డైరెక్ట్గా చెప్పాలంటే యునైటెడ్ మెన్ స్క్వాడ్ని మా యుఎస్ టాప్ ర్యాంక్ హంటర్స్తో క్రియేట్ చేయాలని అనుకుంటున్నాము. మా ఐడియా గురించి మీరేమనుకుంటున్నారని గోగన్హేని అడుగుతాడు. దానికి గోగన్హే, నాకు కూడా తెలుసు జపాన్ టాప్ ర్యాంక్ హంటర్స్ ఎక్సలెంట్ అని, బట్ జేజు ఐలాండ్లోకి ఎంటర్ అవ్వడం చాలా డేంజర్ అని చెప్తే గోటో, మనం డీల్ చేసేది ఎస్ ర్యాంక్ గేట్తో, దానికి మేము పర్ఫెక్ట్ ప్లాన్ని ప్రిపేర్ చేసాము. ఇదిగో ఈ డాక్యుమెంట్స్లో యాండ్స్ డేటా మొత్తం ఉంది. ఒక యాండ్ ఒక ఎస్ ర్యాంక్ హంటర్తో సమానం. బట్ ఆ యాండ్స్కి ఒక వీక్నెస్ కూడా ఉంది. అదేంటంటే ఆ యాండ్స్ చాలా కాలం బ్రతకవు, ఓన్లీ 1 year మాత్రమే బ్రతుకుతాయి. మనం కనుక ఆ యాండ్స్ క్వీన్ని చంపేస్తే ఆ జేజు ఐలాండ్లో ఉన్న మొత్తం యాండ్స్ 1 yearలోనే చనిపోతాయని గోగన్హేకి చెప్తాడు. అప్పుడు గోగన్హే, మీకు తెలుసా ఆ యాండ్స్ వాళ్ళ క్వీన్ కోసం ప్రాణాలనే ఇస్తాయని చెప్తాడు. దానికి గోటో, ఖచ్చితంగా నువ్వు చెప్పింది 100% కరెక్ట్. మనం ఆ క్వీన్ని చంపాలంటే వేలలో ఉన్న యాండ్స్ని దాటుకొని వెళ్ళాలి. అయితే ఆ యాండ్స్తో ఫైట్ చేయడం అసాధ్యం. అందుకే మనం ఆ యాండ్స్ని టనల్ నుంచి బయటికి తీసుకొని రావాలని చెప్తాడు. పక్కనే ఉన్న హంటర్స్ ఆ యాండ్ని టనల్ నుంచి బయటికి తీసుకొని రావడం మన వల్ల అవుతుందా అని అడుగుతారు. దానికి గోటో, అవుతుంది. ఆ హాన్స్ టనల్ నుంచి ఎస్కేప్ అయ్యి బ్యాటిల్ ఫీల్డ్కి 3 times రావడం జరిగింది. నేను నా 10 ఎస్ ర్యాంక్ హంటర్స్ ఈ జేజు ఐలాండ్ రైడ్లో జాయిన్ అయ్యి ఆ హాన్స్ని టనల్ నుంచి బయటికి తీసుకొని వస్తాము. తర్వాత సౌత్ కొరియా టాప్ ర్యాంక్ హంటర్స్ ఆ క్వీన్ని డిఫీట్ చేయండి. కొంచెంసేపటి తర్వాత మా గిల్డ్ మెంబర్స్ వస్తారు. ఇదే నా ప్లాన్ అని చెప్తాడు. ఇంతకీ గోటో ఎందుకు జేజు ఐలాండ్ని క్లియర్ చేయాలనుకుంటాడంటే అది ఒక ఎస్ ర్యాంక్ గేటు. ఈ డంజన్ని క్లియర్ చేస్తే తను చాలా ఫాస్ట్గా నేషనల్ హంటర్ అయిపోతాడనే ఉద్దేశంతో జేజు ఐలాండ్ని క్లియర్ చేయాలని అనుకుంటాడు. ఇంకో పక్క గోగన్హే, వాళ్ళు ఆ క్వీన్ని డిఫీట్ చేయగలరా అని జిన్వు కూడా ఈ జేజు ఐలాండ్ని క్లియర్ చేయడానికి ఎస్ ర్యాంక్ హంటర్తో జాయిన్ అయ్యి ఉంటే ఛాన్స్ ఉండేదని అనుకొని, నాకు అర్థమైంది, ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని చదివి మీకు డీటెయిల్ ప్లాన్ సెండ్ చేస్తానని గోగన్హే గోటోతో చెప్తాడు. ఇంకో పక్క డీమన్ క్యాజిల్లో జిన్వు 98, 99th ఫ్లోర్ని క్లియర్ చేసి జిన్వు లెవెల్ 93కి చేరుకుంటుంది. కరెంట్ వాళ్ళు 100th ఫ్లోర్లో ఉంటారు. అప్పుడే అక్కడికి డీమన్ కింగ్ అయిన బారాన్ వస్తాడు. జిన్వు ఆ డీమన్ కింగ్ని చూసి నేను డిఫీట్ చేయగలనని అనుకుంటాడు. జిన్వుతోనే ఉన్న ఏజిల్ ఫస్ట్ టైం డీమన్ కింగ్ ను చూసి వణికిపోతుంది. జిన్వు ఆ ఎగరే బీస్ట్ ని చూసి బారాన్ని డిఫీట్ చేయడం కష్టమైపోతుంది. ఒకవేళ ఆ ఎగరే బీస్ట్ డీమన్ కాకపోతే నేను ఆ బీస్ట్ షాడోని ఎక్స్ట్రాక్షన్ చేసుకోవాలని అనుకుంటాడు. బారాన్ గాల్లోకి ఎగిరి హెల్స్ ఆర్మీ అనే స్కిల్ ని యూజ్ చేసి డీమన్ నైట్స్ ని, డీమన్ జనరల్స్ ని, డీమన్ సోల్జర్స్ ని తన ఆర్మీ మొత్తాన్ని పిలుస్తాడు. ఆ ఆర్మీ మొత్తం ఒకటేసారి జిన్వు మీద అటాక్ చేయడానికి వస్తాయి. బట్ జిన్వు రేంజ్ లోకి రాగానే జిన్వు మోనార్క్ డొమైన్ స్కిల్ ని యాక్టివేట్ చేసి తన షాడో ఆర్మీని పిలుస్తాడు. ఆ షాడో ఆర్మీ ఈజీగా డీమన్స్ ని చంపేస్తాయి. ఇంకో పక్క టస్క్ ఆర్క్ ని చేతిలో పట్టుకొని ఫైర్ మ్యాజిక్ తో అటాక్ చేసి ఆ డీమన్స్ ని బూడిద చేసేస్తుంది. ఆ బ్యాటిల్ ని ఎజిల్ చూసి షాక్ లో ఉంటుంది. డీమన్ కింగ్ అయిన బారన్ జిన్వు మీద లైటింగ్ స్పెల్ తో అటాక్ చేస్తాడు. బట్ జిన్వు దాన్ని బ్లాక్ చేస్తాడు. ఒకవేళ అతను ఆ లైటింగ్ స్పెల్ ని బ్లాక్ చేసి ఉండకుంటే తన షాడో ఆర్మీ మొత్తం డెస్ట్రాయ్ అయిపోయేవారు. అలాగే తన మాన చాలా తగ్గిపోయేది. అలా కాదు అని జిన్వు ఆ ఎగిరే బీస్ట్ రెక్క మీద అటాక్ చేస్తాడు. బట్ ఈజీగా బారన్ జిన్వు అటాక్ ని బ్లాక్ చేసి అటాక్ చేస్తే జిన్వు ఒక దెబ్బకే పడిపోతాడు. మళ్ళీ బారన్ తన లైటింగ్ స్పెల్ తో జిన్వు మీద అటాక్ చేస్తాడు. అప్పుడే టస్క్ ఫైర్ మ్యాజిక్ తో అటాక్ చేసి ఆ లైటింగ్ స్పెల్ ని బ్లాక్ చేస్తుంది. ఆ ఫైట్ లో ఎగిరే బీస్ట్ కి ఫైర్ తగిలి కింద పడిపోతుంది. బారాన్ నేలపైకి వస్తాడు. ఇప్పుడు జిన్వు ఇక మొదలెడదామని చెప్పి అటాక్ చేస్తాడు. బట్ జిన్వు ఒక్కడే బారాన్ని డిఫీట్ చేయలేకపోతాడు.
జిన్వు మాన కంటిన్యూస్ గా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే జిన్వు హై ర్యాంక్ సోల్జర్స్ డెస్ట్రాయ్ అయిపోయిన తర్వాత రీజనరేట్ కావడం వల్ల మన తగ్గిపోతూ ఉంటుంది. అయినా కూడా జిన్వు షాడో సోల్జర్ హెల్ప్ లేకోకుండా భారాన్ని డిఫీట్ చేయలేను, నా మన అయిపోకముందే నేను భారాన్ని డిఫీట్ చేయాలని మనసులో అనుకుంటూ ఉంటాడు. టస్క్ ఈగ్రిస్ భారాన్ని అటాక్ చేస్తారు, బట్ భారాన్ని ఈజీగా వాళ్ళతో ఫైట్ చేసి ఆ నైట్స్ ని ఒక దెబ్బతో డెస్ట్రాయ్ చేసేస్తాడు. అప్పుడే జిన్వు క్రిటికల్ అటాక్ అనే స్కిల్ ని యాక్టివేట్ చేసి భారాన్ మీద అటాక్ చేస్తాడు. బట్ భారాన్ ఆ అటాక్ ని బ్లాక్ చేసి జిన్వు మీద అటాక్ చేస్తాడు. అప్పుడు టస్క్ ఈగ్రిస్ ఆ అటాక్ ని బ్లాక్ చేస్తే జిన్వు తన డాగర్ తో భారన్ చెస్ట్ లో పొడుస్తాడు. ఈగ్రిస్ తన స్వాడ్ తో భారన్ చేతిలోకి దింపుతాడు. భారన్ లైటింగ్ స్పెల్ ని యూజ్ చేసి ఎస్కేప్ అయ్యి 2 స్వాడ్స్ ని సమ్మన్ చేసుకుంటాడు. ఇక్కడ నుంచి ఫైట్ ఇంకో రేంజ్ లో అయితే ఉండబోతుంది. జిన్వు భారన్ కంటిన్యూగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. జిన్వు క్రిటికల్ అటాక్ స్కిల్ ని యాక్టివేట్ చేసి భారన్ మీద అటాక్ చేస్తాడు. బట్ భారన్ ఆ అటాక్ ని బ్లాక్ చేస్తాడు. జిన్వు కంటిన్యూగా భారన్ మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. భారన్ కూడా అటాక్స్ ని బ్లాక్ చేసి లైటింగ్ స్పెల్ తో జిన్వు మీద అటాక్ చేస్తే జిన్వు అటాక్స్ ని తన డాగర్ తో బ్లాక్ చేస్తాడు. బట్ జిన్వు చేతిలో నుంచి తన డాగర్స్ జారిపోతాయి. అది చూసి భారన్ జిన్వు మీద అటాక్ చేస్తాడు. బట్ జిన్వు తన చేతులతో ఆ అటాక్ ని ఆపుతాడు. అయినా భారన్ మళ్ళీ తన లైటింగ్ స్పెల్ తో జిన్వు మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇదంతా ఎజిల్ చూసి జిన్వు వైపు ఒక బ్లేడ్ ని విసురుతుంది. బట్ ఆ బ్లేడ్ జిన్వుకి దూరంలో పడుతుంది. జిన్వు కమాండర్స్ టచ్ అనే స్కిల్ ని యాక్టివేట్ చేసి భారాన్ని 2 చేతులు విరిచి చిన్ మీద ఒక గుద్దు గుద్దితే తలకాయ పుచ్చకాలే ఎగిరిపోతుంది. జిన్వు ఫైనల్లీ భారాన్ని డిఫీట్ చేసి భారాన్ సోల్ ని ఓపెన్ చేసుకుంటాడు. అలాగే క్వెస్ట్ ని కంప్లీట్ చేశాడు కాబట్టి జిన్వు 2 డీమన్ సోల్స్ ని కలెక్ట్ చేసుకుంటాడు. అప్పుడే జిన్వు లెవెల్ 97 కి చేరుకుంటుంది. జిన్వు ఎజిల్ తో ఇప్పుడు మీ క్లాన్ నెంబర్ 1 వెళ్ళి మీ ఫాదర్ తో చెప్పు అని చెప్తాడు. జిన్వు డీమన్ కింగ్ ని డిఫీట్ చేసినందుకు జిన్వుకి డీమన్ కింగ్ మొనార్క్ రింగ్, లాంగ్ స్వార్డ్, 2 డాగర్స్, 2 భారన్ హార్న్స్, డీమన్ కింగ్ ప్యూరిఫైడ్ బ్లడ్ దొరుకుతాయి. ఇప్పుడు జిన్వు ఆ డీమన్ కింగ్ ప్యూరిఫైడ్ బ్లడ్ తో ఫస్ట్ టైం డీమన్ క్యాజిల్ క్లియర్ చేసినప్పుడు క్వెస్ట్ లో వచ్చిన వల్ట్రీ యొక్క చెక్క ముక్కని హోలీ వాటర్ ఆఫ్ లైఫ్ ని తయారు చేయమని అడుగుతాడు. 10 సెకండ్స్ తర్వాత హోలీ వాటర్ ఆఫ్ లైఫ్ తయారైపోతుంది. జిన్వు అక్కడ నుంచి తొందరగా వెళ్లాలని ఎగిరే బేస్ ని వెతకాలని అనుకుంటాడు. అప్పుడే ఐరన్ ఎగిరే బేస్ ని జిన్వు దగ్గరికి తీసుకుని వస్తాడు. జిన్వు అరైజ్ అనే కమాండ్ ని యూజ్ చేసి షాడో ఎక్స్ట్రాక్షన్ చేసుకుని దానికి కైజల్ అనే పేరు పెడతాడు. అప్పుడే జిన్వు క్వెస్ట్ ని కంప్లీట్ చేసినందుకు టాప్ టైర్ రన్ స్టోన్, 30+ బోనస్ స్టాట్స్, అలాగే డీమన్ స్లేయర్ అనే టైటిల్ ని రిసీవ్ చేసుకుంటాడు. జిన్వు టాప్ టైర్ రన్ స్టోన్ ని యూజ్ చేసి ఎప్పుడైనా ఎక్కడైనా జిన్వు షాడో సోల్జర్ ప్లేసెస్ ని స్వాప్ చేసుకోవచ్చు, ఎలాగంటే టెలిపోర్టేషన్ స్టోన్ లాగా. బట్ జిన్వు షాడో సోల్జర్స్ తో మాత్రమే స్వాప్ కాగలడు. జిన్వు ఎజిల్ తో నేను లేకోకుండా తిరిగి వెళ్ళిపో, మళ్ళీ తొందరలోనే కలుద్దామని చెప్పి రన్ స్టోన్ ని యూజ్ చేసి డీమన్ క్యాజిల్ నుంచి హ్యూమన్ వరల్డ్ కి వెళ్ళిపోతాడు. ఆ రన్ స్టోన్ మళ్ళీ యూజ్ చేయాలంటే 3 అవర్స్ తర్వాత యూజ్ చేయగలడు. జిన్వు ఆ కైజిల్ ని పిలిచి అక్కడ నుంచి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఎలక్సర్ ఆఫ్ లైఫ్ ని అంటే హోలీ వాటర్ ఆఫ్ లైఫ్ ని తాగిపిస్తాడు. కానీ వాళ్ళ మదర్ ఎంతసేపటికి లేకపోవడంతో జిన్వు ప్లీజ్ లేవమ్మా లేవమ్మా అని ఏడుస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత వాళ్ళ మదర్ లేచి జిన్వు అది నువ్వేనా అని అంటుంది. వాళ్ళ మదర్ మాట్లాడడం చూసి జిన్వు ఏడవడం స్టార్ట్ చేస్తాడు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ ఆమె హెల్తీగా ఉండడం చూసి నమ్మలేకపోతారు. డాక్టర్స్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు. అలాగే జిన్నా కూడా వాళ్ళ మదర్ ని కలుస్తుంది. ఇంతటితో చాప్టర్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. జిన్వుని జేజు ఐలాండ్ లోని ఎస్ ర్యాంక్ డంజన్ ని క్లియర్ చేయడం కోసం హంటర్ అసోసియేషన్ ట్రై చేసి ఉంటుంది. నెక్స్ట్ జిన్వు ఆ జేజు ఐలాండ్ ని ఎలా క్లియర్ చేశాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సోలో లెవెలింగ్ లోని జేజు ఐలాండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.